హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతారు. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, రివిజన్ నోట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ నోట్స్ ఉంటాయి, అదేవిధంగా షార్ట్ కట్స్కి సంబంధించిన నోట్స్ ఉంటాయి. సో అదేవిధంగా మీకు అన్ని అంశాలు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. అన్ని మెటీరియల్స్ కూడా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేయబడతాయి మిత్రమా. సో తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అదేవిధంగా మీరు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. సో మీకు కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ని తప్పకుండా తీసుకొని మీకు చాలా యూస్ఫుల్, 100% యూస్ఫుల్ ఉంటుంది. సో టెట్ కావాలనుకున్న వాళ్ళు ఫ్రీ ఇక్కడ టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయాలి. టెస్ట్ సిరీస్ పైన ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు సో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పేపర్ 1 కావాలనుకుంటే పేపర్ 1 తీసుకోవచ్చు. పేపర్ 2 సోషల్ ఉంటే సోషల్ వాళ్ళు, అదేవిధంగా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, ఈ మూడు కూడా పేపర్ టెట్కి సంబంధించిన అన్ని పేపర్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది. సో మీకు ఏది అవసరం ఉంటే అది తప్పకుండా తీసుకొని డైలీ మనకు టైం టేబుల్ ఫాలో అయ్యి టెస్టులు డైలీ రాసినట్లయితే తప్పకుండా మీకు టెట్లో మంచి స్కోర్ వస్తుంది. 120+, అదేవిధంగా 100 క్రాస్ అవుతాయి. క్వాలిఫై కాని మిత్రులు ఈజీగా క్వాలిఫై అవుతారు. మన యొక్క టెస్ట్ అనేది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచే విధంగా ఉంటుంది. సో పే ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి మీరు. సో బై నౌ అనే ఆప్షన్ దాని కింద చేస్తే మీకు పే ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి. సో దీని మీద మాత్రమే క్లిక్ చేయాలి, ఇది అవసరం లేదు. సో దీనిపైన క్లిక్ చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫోన్పే, గూగుల్ పే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు తర్వాత పేమెంట్ చేసినాక మీకు టెస్ట్ అనేది సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైట్ మిత్రమా, మొదటి అప్డేట్ ఇక్కడ తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. మరిన్ని టెట్ అండ్ టీఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ రాసి మీకు ఇచ్చే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. ఇక్కడ టెట్ అప్లికేషన్లో దరఖాస్తులో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్కి అయితే అవకాశం ఇచ్చారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు మన యొక్క ఎడిట్ ఆప్షన్కి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉన్న మిత్రులు ఎవరున్నా టెన్షన్ పడకండి. సో ఈ నెల 28 నుంచి 3 వరకు మనం వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు టెన్షన్ పడిపోయి మీ యొక్క ప్రిపరేషన్ ఆపేయకండి. సో మీరు ఏదైనా చిన్న మిస్టేక్స్ అయి ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ప్రశాంతంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి మిత్రమా. సో ఈసారి టెట్లో మీరు తప్పకుండా 120+ స్కోర్ సాధించే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. సో 120+ ఉన్నవారు 130+ వరకు మీ యొక్క స్కోర్ ఇంక్రీజ్ అయ్యే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. డిఎస్సి ముందు టెట్ ఎప్పుడైనా కొద్దిగా ఈజీ ఉండే అవకాశం ఉండొచ్చు. సో తప్పకుండా ఈజీ వస్తుందని చెప్పట్లేదు. గతంలో ఏ విధంగా అన్ని చూసుకున్నట్లయితే మనము సో డిఎస్సి ముందు టెట్ ఈజీగా ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న టెట్ చాలా టఫ్ ఉండే, నెక్స్ట్ రాబోయే టెట్ ఈజీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. నెక్స్ట్ ఇక్కడ భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి అందిన నివేదికలు. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్లు స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇక్కడ వచ్చే నెల నుంచి టీజీపీఎస్సి నుంచి నోటిఫికేషన్లు అయితే వెలువడే అవకాశం అవుతుంది. సో కొన్ని శాఖలకు సంబంధించిన వివరాలు నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. సో పోలీస్ శాఖలో 12,150, రెవెన్యూలో 10,000, అంటే దీంట్లో మనకు 4,000 మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఆర్టీసీలో 3,038, వైద్య శాఖలో 2,762, గురుకులాల్లో 2,850 అని అంచనా మాత్రమే. ఇది పర్ఫెక్ట్ ఫిగర్ అయితే కాదు, ఇంకా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇంజనీరింగ్లో 2,510, R&Bలో 185, ఈ మన అంగన్వాడీకి సంబంధించి 14,230. ఇక్కడ డిఎడ్ అండ్ బిఎడ్ వారికి అవకాశం ఇచ్చినట్లయితే చాలా బెటర్గా ఉంటుంది. తప్పకుండా డిఎడ్ అండ్ బిఎడ్ ప్లస్ స్టేట్ పాస్ అయిన మిత్రులకు అవకాశం క్వాలిఫికేషన్ పెట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే సో క్వాలిటీ ఎడ్యుకేషన్ సో ఏదైతే మీరు మన ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేద్దామనుకున్నా దానికి పునాది వేసినట్టు కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం ఉందనేది ఒకటైతే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇంకా మిగిలిన శాఖల నుంచి ఇంకా నివేదికలు అందలేదు అని చెప్తున్నారు. ఇక్కడ డిఎస్సికి సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇవ్వలేదు. సో ఇక్కడ ఖాళీల వివరాలు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే సో సర్వే నడుస్తూ ఉంది. సో స్కూళ్ళలో ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని స్కూల్ ఉన్నాయి, ఒక జీప్లో విద్యా కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. సో దాని ప్రకారం వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత మే 15 వరకు దీనికి సంబంధించిన ఒక కంప్లీట్ డాటా మనకు వస్తుంది. సో దాని తర్వాత మనకు క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మనకు
మన డిఎస్సికి సంబంధించిన ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్లో మనకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అంశం కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ కూడా మనకు నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం ఉంది. సో ఆ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా జూన్ జూలైలో ఆ యొక్క నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. మీరైతే తప్పకుండా టెట్కి టైం ఉంది. సో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎట్లా మంచి స్కోర్ సాధించండి. అదేవిధంగా డిఎస్సికి కూడా మీకు మినిమం టైం ఉంటుంది. సో 50 to 60 days తప్పకుండా టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఒక 3 months టైం ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు తప్పకుండా మీరు కూడా టెట్కి పర్ఫెక్ట్గా చదవండి. మళ్ళీ టెన్షన్ పెట్టుకోకండి డిఎస్సికి టైం ఉండదేమో అని. సో టెన్షన్ పడకాల్సిన అవసరం లేదు. మీకు టెట్కు డిఎస్సికి టైం ఉంటుంది. సో మీరు తప్పకుండా టెట్పై ఫోకస్ చేయండి. ఈ గతంలో వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారు ఈ కానిస్టేబుల్కి సంబంధించి. సో సబ్ ఇన్స్పెక్టర్ సివిల్కి సంబంధించి 835, ఏఆర్కి సంబంధించి 37. సో ఇవి కొత్త ఖాళీలు అయితే కావు, న్యూ పోస్టులు అయితే కావు మిత్రమా. గతంలో ఖాళీల వివరాలు పేపర్లో ఇచ్చారో దానికి సంబంధించిన చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు, తక్కువ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. సో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి పీటీఓ ఒక పోస్టులు, ఇట్లా ఆ యొక్క పోలీస్ శాఖలో ఉన్నటువంటి మిగతా అన్ని ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది గతంలో. ఇప్పుడు సివిల్స్గా 8436 ఉండే కానిస్టేబుల్ ఏఆర్ 2827, టీజీ ఎస్పీకి సంబంధించి 2049, అది పీటీఓకి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి 42, మెకానిక్కి సంబంధించి 13, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సిపిఎల్కి సంబంధించి 83, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి 131 పోస్టులు, మొత్తం 14,553 అని గతంలో ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఇవి. సో ప్రస్తుతం అయితే 12,150 ఖాళీలు ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు. సో ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మిత్రం. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అనుమతి ఇచ్చారు. మధ్యంతరుల ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని టీజీపీఎస్సీకి ఉత్తర్వులు ఇచ్చింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకు వెళ్ళిన అభ్యర్థులు. సో ఇక పక్క రాష్ట్రంలో మనకు చూసుకున్నట్లయితే సో డిఎస్సికి అయితే సంబంధించి 20 లేదా 23 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లోనే గవర్నర్ ఆమోదముద్ర వేశారు. డిఎస్సి నోటిఫికేషన్కు మార్గం సుగమం. 16,340 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షలు. వయో పరిమితిలోనూ అభ్యర్థులకు ఊరట. 42 నుంచి 44 ఏళ్లకు పెంపు. స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడుదల కానున్న ప్రకటన. రైట్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో తెలంగాణ ప్రాంతంలో కూడా అభ్యర్థులు తప్పకుండా అన్ని నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ అయితే జియో రావాల్సింది. తప్పకుండా ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే 16,347 భారీ నోటిఫికేషన్ ఏపీ మిత్రులకు. సో ఏపీ మిత్రులు టైం వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి, మంచి స్కోర్ సాధించండి. తప్పకుండా ఈసారి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది మీకు. కాబట్టి ఏపీ మిత్రులు మంచి పోస్టులు ఉంటాయి ప్రతి జిల్లాలో. సో దాదాపుగా 7,000 దాకా జెడ్జిటి పోస్టులు, ఒక 6,000 దాకా ఎడ్జిటి పోస్టులు, ఒక 6,000, 7,000 దాకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది. దాంట్లో టీజీటీ, పీజీటీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. సో ఈ నెల 20 లేదా 23 మీకు నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా 9,970 పోస్టులకు దరఖాస్తు చేసుకొని ఆర్ఆర్బీకి సంబంధించి లోకో పైలట్ పోస్టులకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. దక్షిణ మధ్య రైల్వేలో 989 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు మే 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 10th పాటు ఐఐటి, ఇంజనీరింగ్, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితులు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫస్ట్ స్టేజ్లో సిబిటీ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో సిబిటీకి ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 500 ఉంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 250 రూపాయలు అయితే ఉంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇంకో అప్డేట్ ఇక్కడ టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి నియమించడం జరిగింది. 10 ఏళ్ళు అయిన నేపథ్యంలో సిలబస్లో మార్పులకు కసరత్తు అయితే చేస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఇతర పరీక్షలలో సిలబస్ రూపొందించున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించిన సిలబస్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం అయితే లేదు. సో మన సిలబస్లో ఎప్పుడు మార్పులు జరుగుతాయంటే మన యొక్క టెక్స్ట్ బుక్స్ మారినప్పుడు మాత్రమే మార్పులు జరుగుతాయి. కాబట్టి ప్రజెంట్ టెట్కి అయితే ఎలాంటి మార్పులు లేవు. ఇన్ ఫ్యూచర్లో డిఎస్సి కూడా ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి
ఆ డిఎస్సి మిత్రులు ప్రశాంతంగా ఇవే టెక్స్ట్ బుక్స్ని కంటిన్యూగా చదువుకోవచ్చును. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో మాత్రము సిలబస్లో మార్పులు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దాంతోపాటు పటిష్టమైన క్వశ్చన్ బ్యాంక్ను రూపకల్పన, ఇంటర్వ్యూల అధ్యయనం, టెక్నికల్ అంశాలపై కూడా మరో 3 కమిటీలను టీజీపీఎస్సీ అయితే వేయడం అయితే జరిగింది మిత్రమా. సో మన యొక్క డిఎస్సికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేదీలు చూసుకున్నట్లయితే సో మనకు ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి 119 పోస్టులు ఏప్రిల్ 20 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇస్రోలో 23 పోస్టులు ఉన్నాయి, ఏప్రిల్ 20 లాస్ట్ డేట్ ఉంది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 209 పోస్టులు, ఏప్రిల్ 11 లాస్ట్ డేట్ ఉంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో 133 ఖాళీలు ఉన్నాయి, సో ఏప్రిల్ 21 వరకు లాస్ట్ డేట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐకి సంబంధించి 19 పోస్టులు ఉన్నాయి, లాస్ట్ డేట్ 21 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎన్హెచ్ఎస్ఆర్ సిఎల్లో 71 ఖాళీలు ఉన్నాయి, ఏప్రిల్ 24 లాస్ట్ డేట్ ఉంది. సిడిఓటి డాట్లో 24 పోస్టులు ఉన్నాయి, 25 లాస్ట్ డేట్ ఉంది ఏప్రిల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లో 212 ఉద్యోగాలు ఉన్నాయి, ఏప్రిల్ 25 లాస్ట్ డేట్ ఉంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ సంబంధించి దాదాపుగా 41 ఖాళీలు ఉన్నాయి, లాస్ట్ డేట్ ఏప్రిల్ 26 ఉంది. అదేవిధంగా ఎంపీసీఐకి సంబంధించి 400 ఖాళీలు ఉన్నాయి, ఏప్రిల్ 30 లాస్ట్ డేట్ ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో 63 పోస్టులు ఉన్నాయి, సో లాస్ట్ డేట్ 30 ఉంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో 182 పోస్టులు ఉన్నాయి, మే ఫస్ట్ లాస్ట్ డేట్ ఉంది. ఎయిమ్స్లో 199 ఖాళీలు ఉన్నాయి, మే 9 లాస్ట్ డేట్ ఉంది. అదేవిధంగా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్లో 171 ఖాళీలు ఉన్నాయి, మే 14 చివరి తేదీ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏఐకి సంబంధించి 309 ఖాళీలు ఉన్నాయి, మే 24 లాస్ట్ డేట్. అదేవిధంగా ఈఎస్ఐసికి సంబంధించి 558 పోస్టులు ఉన్నాయి, మే 26 చివరి తేదీ అయితే ఉంది మిత్రమా. సో మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకు యూజ్ అయింది, స్కోర్ కూడా పెరగడం జరిగింది, చాలా మంచి స్కోర్. సో జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ యూజ్ ఎందుకు అయిందంటే మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి సెషన్లో 50 నుంచి 60 ప్రశ్నలు రావడం జరిగింది మిత్రమా. ఈసారి కూడా అదే లెవెల్లో మీకు క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు 100% టెట్లో డిఎస్సిలో యూస్ఫుల్ ఉంటాయి మిత్రమా. పోటీ పరీక్షలకు రెడీ కావాలి అని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్పారు. వారు ఉచిత కోచింగ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి విఆర్ఏ అన్ని. సో తప్పకుండా మంచి అవకాశం. ప్రజెంట్ అయితే ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే డిఎస్సి 2025లో పక్కా మీరు స్కూల్లో టీచర్ అయి కూర్చుంటారు మిత్రమా. సో ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే నష్టపోతాం మిత్రమా. సో మీరు తప్పకుండా మన యొక్క డిఎస్సికి సంబంధించిన ఖాళీల వివరాలు వచ్చిన వెంటనే మీకు అందించే ప్రయత్నం చేస్తాం. జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో పెడతాను నేను. సో కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది మన యొక్క శాఖ ఖాళీలు రావడానికి, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో డిఎస్సి అయితే కంపల్సరీ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 2025లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, 2025లోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుందని పదే చెప్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగించండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.